అలాగే ఇంకొక సోదరిమణి తెలంగాణ జాగృతి నాయకురాలు శ్రీమతి కవిత గారు, అలాగే ఇంకా రాబోయే వాళ్ళు కూడా మన పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ముందు ఆమెను సన్మానం చేస్తాము. నిమ్మకల్ల గారు కూడా మాట్లాడతారు. కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మిగతా ఇంకా ముఖ్యమంత్రి గారు వారిలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేరే కార్యక్రమంలో బిజీ ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమం చేసుకొని వస్తారని సమాచారం ఇచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా శాంతియుతంగా ఉండి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కవిత గారిని మా అలేబలే కమిటీ ఫౌండర్, అదే రకంగా మా చైర్మన్ గారు అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు మేడం కవిత గారిని సన్మానిస్తున్నారు. అట్నే కవిత గారు కూడా దత్తాత్రేయ గారిని సన్మానిస్తున్నారు. ఈ అలేబలే కార్యక్రమంలో వారు సన్మానిస్తున్నారు. ఇప్పుడు మా విమలక్క గారు మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. విమలక్క గారు జాగివ్వండి అమ్మా, కొద్ది రాజేంద్ర జరగండి, పక్కా జరగండి. విమలక్క గారు, విమలక్క రండి, దామ్మా పర్లే పర్లేక రండి బాబు, క్లియర్ కానీ మా జరగండి కొద్దిగా. బ్రదర్ స్పీకర్స్ మాట్లాడాలి కొద్దిగా, మీరు జరుగుతుంది అవుతుంది, కలవండి. మరి ఎంతసేపు చెప్తావు? 2 గంటలా మాట్లాడతాడు. పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడతాడు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్జీ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ కూడా వారు, మనందరి బాస్. మనకి ఏదైనా రోడ్లు కావాలన్నా, లైట్లు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా అన్నిటికీ మంత్రివర్యులు అఫీషియల్ గా వారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు మన సాంప్రదాయాలను, ఆచారాలను, మన సంస్కృతిని 10 కాలాల పాటు వచ్చే తరం తెలుసుకోవాలని దసరా మరునాడు అలాయ్ బలాయ్ పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దత్తాత్రేయ గారి, అదేవిధంగా సోదరిమణి ఈరోజు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విజయలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి, అంటే హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ కూడా దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా దత్తన్న పక్షాన కూడా అలాయ్ బలాయ్ శుభాకాంక్షలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీల ఎజెండాతోటి ఎవరికి దారి వారే యమునా తీరే అని ఒక్కొక్క నినాదంతో పోయే సందర్భంలో తెలంగాణకు ఒక నినాదం, ఐక్యంగా తెలంగాణ సాధనకు అందరూ కలిసి ఉండాలని, దాంతో పాటుగా తెలంగాణ వంటకాలు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆచారాలు కావచ్చు, మన భాష కావచ్చు, తెలంగాణ యొక్క విధి విధానాలు మొత్తంగా భవిష్యత్తుకు ఉండాలి, మార్గదర్శకత్వంగా వచ్చే యువతరానికి చెప్పి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి దసరా మరణ నిర్వహించేటువంటి ఒక ఆనవాయితీగా మరి దత్తాత్రేయ గారు తీసుకున్నారు. ఈసారి విజయలక్ష్మి గారి నాయకత్వంలో అందరూ కూడా రాజకీయాలకు ఇక్కడ గమ్మత్ ఏంటంటే, బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీదో కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ యొక్క గౌరవ మర్యాద భవిష్యత్ తరానికి ఇవ్వాల్సినటువంటి ఆలోచనకు అనుగుణంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలో అన్ని జిల్లాల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఒక పోటీ, కానీ రాజకీయ వాతావరణంలో ఎక్కడా లేని ఒక హింసా పద్ధతి లేని విధంగా శాంతియుతంగా ప్రజల అభిప్రాయాన్ని కోరుకునే విధంగా ఉండాలని ప్రభుత్వం పక్షాన కోరుకుంటా ఉన్నాను. ఎన్నికలు అనేటువంటి ప్రజాభిప్రాయం కొరకు వచ్చేవి. ఆ ప్రజాభిప్రాయం విషయం లోపల మనం ప్రజాస్వామికంగా ఎన్నికల నిర్వహణకు పోవాలని కోరుతూ మనందరికీ కూడా ఈ సందర్భంగా నిర్వాహకులు పెద్దలు దత్తాత్రేయ గారికి, విజయలక్ష్మి గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు, పాత్రికేయులు ఇక్కడ ఇచ్చిన అందరికీ కూడా
పేరు పేరున నమస్కారాలు చెప్పి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు విమలక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సోదరిమణి విమలక్క గారు తెలంగాణ ఉద్యమంలో ఆమె గొంతు కానీ ఆమె యొక్క వాణి కానీ పల్లె పల్లెకి తీసుకెళ్లి తెలంగాణ ఉద్యమంతో పాటు బతుకమ్మను కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి సోదరిమణి విమలక్క గారిని ఆమె మాట్లాడి ఒక మధురమైనటువంటి పాట కూడా వినిపించాలని నేను ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాయ్ బలైకి విచ్చేసినటువంటి పెద్దలకు మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, విజయలక్ష్మి గారికి ప్రత్యేకంగా ఉద్యమాభినందనలు. మిత్రులారా, దశహర అంటే వాస్తవానికి బుద్ధుడు నాగార్జునుడు ఇచ్చినటువంటి సందేశంలో బుద్ధుడు నాగార్జునుడు ఇచ్చినటువంటి సందేశంలో ఒక మనిషిలోని 10 అవలక్షణాలని వదిలేసి మంచి లక్షణాలని సంతరించుకోవడమే, ఆ రకంగా మానవ మనుగడ కొనసాగించడమే దశహర అనేటువంటి దానికి ఒక అర్థం అనేటువంటిది బుద్ధుడు నాగార్జునుడు ఇచ్చినటువంటి 10 పారామితులలో ఇవన్నీ అంశాలు జోడించబడి ఉన్నాయి. అందులో ఇవాళ మొత్తంగా నవధాన్యాల సంస్కృతిలో భాగమైనటువంటి ఇక్కడ అనేక ఆహార భోజనాల్ని ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి దత్తన్న గారు నిజానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో అలాయ్ బలాయికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అందరము కలిసిమెలిసి ముందుకు సాగడానికి గల కారణమైనటువంటి అలాయ్ బలాయ్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రకంగా మనిషిలోని అంతరాల్ని పక్కన పెట్టి, వివక్షతల్ని పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ముందుకు సాగించడమే అనేటువంటి దానికి ఒక సంకేతమైనటువంటిది అలాయ్ బలాయ్. అది కొనసాగిస్తున్నటువంటి దత్తన్న గారికి, విజయలక్ష్మి గారికి మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతికి చరిత్రకి సంబంధించినటువంటి 2 చరణాల పాట మీకు పాడి వినిపిస్తాను. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కెరటమై మెరువగా, గోల్కొండ తలపైన కెరటమై మెరువగా. త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ.